హాయ్ ఆల్. బేసిక్‌గా నేనైతే రెడీ అయిపోయాననమాట వెళ్ళడానికి. సో, ఇక్కడే బస్ స్టాప్ ఉంది. జస్ట్ 500 మీటర్స్‌లో. సో, బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి అండ్ దెన్ నేను చింతపూర్ణి వెళ్ళడానికి బస్ తీసుకోవాలి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద శక్తిపీఠ్ అనమాట. ఉనా అనే ప్లేస్‌లో ఉంటది. సో, ఇక్కడ నుంచి అరౌండ్ 60 కిలోమీటర్స్ ఉందనమాట. సో, నేనిప్పుడు స్టార్ట్ అవ్వాలి. ఇట్స్ ఆల్రెడీ 9 నేను ఎళ్ళేసరికి 11 అయిపోతదనుకుంటా. బేసిక్‌గా బస్ దొరికి అదంతా. సో, యాహ్! లెట్స్ గో. ఇది హోమ్ స్టేలో కనుక్కుంటే బస్ ఎవ్రీ 15 మినిట్స్ ఆర్ 20 మినిట్స్‌కి అయితే ఉంటది అని చెప్పారనమాట. సో, హోప్‌ఫుల్లీ వెళ్ళగానే దొరకాలి అని కోరుకుంటున్నా. సో దట్ మరీ లేట్‌గా వెళ్ళకుండా ఉండే స్కోప్ ఉంటదని చెప్పేసి బస్ ఎక్కేసాను. ఇంతపూర్ నుంచి డైరెక్ట్ బస్ ఉండదంట. జ్వాలాజీ టెంపుల్‌కి వెళ్ళాలి. సో, అక్కడి నుంచి బస్ దొరుకుతుంది అన్నారు. జ్వాలాజీ టెంపుల్‌కి నేను చూడాలనమాట. బికాజ్ దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది శక్తి. సో మేబీ అక్కడ ఫస్ట్ దర్శనం చేసుకొని చింతపూర్ణి వెళ్ళాలా లేకపోతే ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక ఆలోచిస్తా. సో యా థింక్ బస్ డెస్టినేషన్ ఎందుకంటే కరెక్ట్గా బస్ స్టాప్ ఆపోజిట్ లోనే ఉంది ఎంట్రన్స్. సో ప్రెసెంట్ నేను జాలాజీ టెంపుల్కి వెళ్ళిపోతున్నాను అనమాట. సో టెంపుల్కి వెళ్ళి ఇక్కడ దర్శనం అయ్యాక అండ్ దెన్ ఐ విల్ గో టు వేరే టెంపుల్. సో బేసిక్గా కాంగ్రా నుంచి టూకి రావడానికి అయితే 1 hour అయితే పట్టింది అనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళాక చూడాలి దర్శనం ఇంకెంతసేపు అవుతుంది అని చెప్పేసి. నేనైతే ఇక్కడ నుంచి ఉందన్నమాట మొత్తం అదంతా. సో లైన్ అయితే చాలానే ఉంది. ఎంత లేదన్నా ఒక 1 hour అయితే పడుతుంది అనుకుంటున్నా నేను టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. ఆర్టీ కోసం ఆపేశారనమాట. 11:30 to 12:30 ఆర్టీ టైమింగ్స్. సో వన్స్ మేబీ 12:30 అయితే అప్పుడు లాంచ్ చేస్తారు. బేసిక్గా మీరు ఈ టెంపుల్కి రావాలి అనుకుంటే మాత్రం బెటర్ 11:30 లోపు దర్శనం అయ్యేలా ప్లాన్ చేసుకోండి. బికాజ్ ఇప్పుడు అసలు ఎంత రష్ అయిపోయిందంటే ఈజీగా 3 hours అయినా పడుతుందేమో దర్శనం అవ్వడానికి. నాది మార్నింగ్ ఆల్మోస్ట్ 1.5 hours దర్శనం అయిపోయేది. బట్ బికాజ్ వీళ్ళు మధ్యలో ఆర్టీ కోసం ఆపేశారు కాబట్టి నాది దర్శనం 2.5 hours పట్టిందనమాట. సో మీరు ఆ ఆర్టీ టైంలో అయితే ప్లాన్ చేసుకోకండి. సో ఆర్టీకి ముందే మీ దర్శనం అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటే బెటర్ అనమాట. సో ఈ ప్లేస్కి ఉన్న ప్రాముఖ్యత చెప్పే ముందు నేను యాక్చువల్లీ అసలు ఒక ప్లేస్ని శక్తిపీఠం అని ఎందుకు అంటారు అని చెప్పాలనుకుంటున్నాను. సో దట్ అందరికీ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి అట్లీస్ట్ వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి ఈ వీడియో చూసి. ఇంకా శక్తిపీఠం అని ఎందుకు అంటారు అంటే సతీదేవి వాళ్ళ ఫాదర్ ఆమెను హ్యూమిలియేట్ చేసేసరికి తట్టుకోలేక తనను దహనం చేసేస్తుంది అనమాట. సతీదేవి బేసిక్గా శివుడి భార్య అనమాట. సో శివుడు ఇది తట్టుకోలేక ఆయన యూనివర్స్ అంతా అల్లకల్లోలం చేసేస్తున్నారు. సో అది చూసిన విష్ణుమూర్తి సతీదేవిని 51 pieces లాగా కట్ చేసేసి ఎర్త్ మీద డిఫరెంట్ పార్ట్స్లో త్రో చేస్తారనమాట. సో దాట్ ఆమె మళ్ళీ రీఇన్కార్నేట్ అవుతుంది అని చెప్పేసి ఆవిడ ఆర్నమెంట్స్ కానీ బాడీ పార్ట్స్ కానీ పడిన ప్లేసెస్ని శక్తిపీఠాల కింద కన్సిడర్ చేస్తారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ప్లేస్ అనమాట వేర్ ఆమె బాడీ పార్ట్ పడింది. సో ఈ ప్లేస్కి ప్రాముఖ్యత ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు వచ్చిన శక్తిపీఠం పేరు జ్వాలాముఖి శక్తిపీఠం అనమాట. సో ఇది బేసిక్గా గాడెస్ ఆఫ్ లైట్. ఇంకా సతీదేవి టంగ్ ఇక్కడ పడడం వల్ల దీన్ని శక్తిపీఠం లాగా కన్సిడర్ చేస్తారు. బేసిక్గా ఏమి మీకు విగ్రహాలు అలా కనిపించవు అనమాట. జస్ట్ ఇలా దియా వెలిగిస్తూ ఆ జ్వాలల్లోనే కనిపిస్తుంది. జ్వాలల్ని మనము మొక్కుకుంటాము. సో ఇదే అనమాట ఈ ప్లేస్ ప్రాముఖ్యత. ఇప్పుడు వేరే చింతపూర్ణి వెళ్ళాలి. బట్ ముందు ఆకలి వస్తుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయలేదు, లంచ్ టైం అయిపోయింది. సో అట్లీస్ట్ ఏదో ఒకటి తిన్నాను అక్కడికి వెళ్ళాలి. ఐ హ్యాడ్ రియల్లీ వియర్డ్ ఎక్స్పీరియన్స్. ఒక పోలీస్ అని ఆపారనమాట. నాకు అర్థంగా లేదు ఎందుకు ఆపారు ఏం చేశారు అని చెప్పేసి. వీడియో రికార్డ్ చేయడం వల్ల అని ఆయన వచ్చేసి హైట్ ఎంత అని అడిగారు. సో హైట్ చెప్పాక అతనేమో ఇదేంటో ఫోటో దిగాలి అని చెప్పారు. నేను నార్మల్గా అయితే నో అని చెప్పేస్తాను కానీ ఆయన పోలీస్ అయ్యేసరికి ఎందుకు వచ్చిన గొడవలు రా బాబు నాకు అని చెప్పేసి ఇంకా ఒక ఫోటో దిగేసి సర్లే అని చెప్పేసి వచ్చేసాను. అందులో కనిపిస్తుంది అనమాట. మొత్తం 12 hours టైం లేదు. ఇంకా 2 temples వెళ్ళాలి. సో అందుకని చెప్పేసి ఆలిఫాట్ ఉంటే ఆలిఫాట్ ఆర్డర్ చేసాను. ఎప్పుడు ఆలిఫాట్ అయితే ఇలా చూడలేదు. చూడాలన్నమాట బేసిక్గా ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి.
బాగా డిఫరెంట్ అసలు ఎప్పుడు ఇలా తినలేదు అండ్ ఇట్స్ రియలీ గుడ్. దగ్గరికి వచ్చేసాను అనమాట. ఇప్పుడు కనుక్కోవాలి బస్ వెళ్తుంది చింతపూర్ణికి అని చెప్పేసి. సో చూసి ఎక్కాలి. ఇంత రావాలంట ఎండ మాత్రం చాలా దారుణంగా ఉంది అసలు. మా కొంచెం బస్ నీడలో నిల్చున్నాను అనమాట. నాకు తెలిసి టైం పడుతుంది అనుకుంటే స్టార్ట్ అయ్యడానికి. బట్ జర్నీ అయితే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 hour పడుతుంది. సో హోప్ఫుల్లీ కొంచెం రిలాక్స్ అవుతా సీట్ కూడా ఉంది కాబట్టి. అండ్ దెన్ అక్కడ దర్శనం చేసుకొని తర్వాత బాగా ముఖ్యమైన టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్ ఒక 150 meters ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి లైన్ ఉందన్నమాట. సో వెళ్ళడానికి ఈజీగా టైం పట్టచ్చు ఒక 1 hour అయినా. సో చూడాలి టైం పడుతుంది. లైన్ కదలట్లేదు అసలు. ఆల్మోస్ట్ 1 hour అయింది అండ్ ఇంకో 1 hour అయినా పట్టేలా ఉంది లోపలికి వెళ్ళడానికి. కంప్లీట్లీ టైర్డ్ అనమాట. కూర్చున్నాను యాక్చువల్లీ పొద్దున్న నుంచి అసలు తిరుగుతూనే ఉన్నాను అండ్ నడుము నొప్పి వచ్చేస్తుంది నాకైతే. సో కొంచెం సేపు రిలాక్స్ అవుతున్నా. మళ్ళీ ఎలా అయినా ఒక 15 నిమిషాల తర్వాత లైన్లోకి వెళ్ళాల్సిందే. అయింది అసలు 3 గంటల నుంచి వస్తుంది. నాకైతే కళ్ళు తిరుగుతున్నాయి లిటరల్లీ నా వల్ల కాక. ఇంకెంతసేపు పడుతుంది తెలియట్లేదు. ఆఫ్టర్ 3 hours ఫైనలీ టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. రీజన్ వై ఈ ప్లేస్ని శక్తిపీఠం అని చెప్తారు అంటే సతీదేవి హెడ్ వచ్చేసి ఈ ప్లేస్లో పడింది అనమాట. సో ఈ రీజన్ వల్ల ఈ ప్లేస్కి ఆ ప్రసిద్ధి వచ్చింది. ఫైనల్లీ దర్శనం అయిపోయింది. బేసిక్గా 3:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు 8 అయింది అనమాట టైమ్. ఇప్పుడు ఆకలేస్తుంది బట్ నేను ఇక్కడ ఏం తినలేను ఎందుకంటే నా రూమ్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 2 hours పడుతుంది. సో ఐ హ్యావ్ టు టేక్ ద బస్ అండ్ గో. అండ్ వెళ్ళాక ఏదైనా ఆర్డర్ చేసుకొని ఏదో ఒకటి చేయాలి. మళ్ళీ ఈ రోజు దర్శనం తర్వాత ఎలా అనిపించింది అంటే హైకింగ్ దిస్ రియల్లీ చాలా బెటర్ అనిపించింది. దీనికంటే 4 గంటలు జస్ట్ ఒక 200 meters నించున్నాను. ఇక్కడ ఈ గాడెస్ డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేస్తుంది అని బిలీవ్ చేస్తారనమాట. సో ఇక్కడికి వచ్చి మనం ఏం మొక్కుకున్నప్పుడు జరుగుతాయని బిలీవ్ చేస్తారు. సో అది ఈ ప్లేస్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు కనుక్కోవాలన్నమాట నేను ఎక్కాల్సిన బస్సు ఉందా లేదా అని. ఆంధ్ర బస్ స్టాప్ బేసిక్గా నేను వెళ్ళాల్సిందైతే. సో హోప్ఫుల్లీ ఆ బస్సు ఉంటే బాగుండు, లేదంటే మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది. బస్ లేదు, మళ్ళీ జ్వాలజీ వరకు వెళ్ళాలంట. అక్కడ నుంచి మళ్ళీ కాంగ్రాక్ బస్ తీసుకోవాలి. ఎంత టైం అవుతుందో ఇప్పుడు నేను వెళ్ళేసరికి అసలు. అన్ఎక్స్పెక్టెడ్ అంటే ఇదే అనమాట. బేసిక్గా చిన్నప్పుడు నాకు చింతపండు దొరికేది కదా. సో అవి కనిపించాయి. సో అవి పెంచినాను. ఏం చేయాలి తెలియక ఆకలిని తీర్చుకోవడానికి. సో ఇవన్నమాట ప్రెసెంట్ నా పిక్కలు. షాప్ వరకు వెళ్తే అక్కడ ఉంటుంది అని చెప్పారు. కాంగ్రాకి బస్సెస్ షాప్ దగ్గర డ్రాప్ చేసేస్తా అన్నారు. సో అందుకని ఈ బస్ ఎక్కాను అనమాట. సో ఆ షాప్ దగ్గర నుంచి హోప్ఫుల్లీ బస్ వెంటనే దొరికితే బాగుంటుంది. ఇదే అనమాట చౌక్. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాను బస్ కోసం. హోప్ఫుల్లీ త్వరగా వస్తుంది అని అనుకుంటున్నాను. లక్కీలీ ఒక విషయం ఏంటి అంటే నా ఎదురుగానే పోలీస్ స్టేషన్ ఉంది. సో నేనే సేఫ్ అని అనుకుంటున్నాను. బస్ అయితే ఎక్కేసాను అండ్ ఇట్ మైట్ టేక్ 2 to 2.5 hours అనుకుంటా నా ప్లేస్ రీచ్ అవ్వడానికి. బట్ ఐఎమ్ టోట్లీ టైర్డ్ ఫర్ ద డే. ఫైనలీ ఐ కేమ్ టు మై రూమ్. అసలు ఎంత దారుణంగా టైర్డ్ అయిపోయానంటే యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యా అండ్ నా ఇట్ ఈస్ 10:30. ఆకలితో చచ్చిపోతున్నాను. సో ఈ 15 days ఇంకా రిలాక్స్ అవ్వడమే. సో అగైన్ రేపు వేరే టెంపుల్స్ చూడాలి, వేరే శక్తిపీఠాలు. స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో నెక్స్ట్ ఏమేమి ప్లేసెస్ విజిట్ చేస్తున్నాను, ఏమేమి టెంపుల్స్ విజిట్ చేస్తున్నాను అనేది నెక్స్ట్ వ్లాగ్లో అప్డేట్ ఇస్తాను. లెట్స్ గో. ఇప్పుడు బ్రజేశ్వరి శక్తిపీఠంకి వెళ్తున్నాను అనమాట. అది జస్ట్ 2 kilometers నేను ఉంటున్న స్టే నుంచి. సంభవ 2 days నుంచి బెండకాయ కొట్టినా కానీ చాలా కుటుంబంగా ఉంది. బేసిక్గా ఎలా అయిపోయిందంటే బెండకాయ గుండెకాయ అయిపోయింది ఇప్పుడు.